హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను కల్పన. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అధికంగా పువ్వులు ఎక్కువ వర్షాలు పడి పోషకాలు వెళ్ళినప్పుడు ఇది ఇచ్చారనుకో అధికంగా పువ్వులు అయితే పూస్తాయి. మాకు ఒక వారం నుంచి అయితే బాగా వర్షాలు పడుతున్నాయి కాబట్టి మనకు వర్షాలు పడ్డప్పుడు డ్రైన్ హోల్ నుంచి మట్టిలో నుంచి సారం అంతా వెళ్ళిపోతూ ఉంటుంది ప్రోటీన్. అలాంటప్పుడు ఇలాంటివి ఇచ్చారనుకో మళ్ళీ మొక్క అనేది పుంజుకొని మంచిగా పువ్వులు అనేది వస్తాయి. దీనికోసం అయితే నేను ఒక 3 టేబుల్ స్పూన్ బెల్లము, ఒక 4-5 టేబుల్ స్పూన్లు శనగపిండి తీసుకొని రెండు కూడా సమానంగా ఈ పౌడర్ని అన్ని మొక్కలకు మనము ఇవ్వచ్చు. ఇక్కడ మీరు చూడవచ్చు ఎంత చక్కగా, అంటే మంచి రంగు మంచి సైజు రావాలంటే వాటికి కాల్షియం, ఐరన్ పోషకాలు అయితే చాలా ఇంపార్టెంట్. అందులోటి మళ్ళీ ఇప్పుడు వర్షాలు పడ్డప్పుడు ఏంటంటే డ్రైన్ హోల్ నుంచి మొత్తం వాటిలో ఉన్న సారం అంతా వెళ్ళిపోతుంది కాబట్టి అలాంటప్పుడు మనం ఇలాంటివి ఇచ్చినామనుకో ఇలా కొత్త కొత్త మొగ్గలు, ఇక్కడ చూడండి ఎన్ని మొగ్గలు చిగుర్లు అయితే చాలా వచ్చినాయి. ఇలా పువ్వులు రావడానికి మాత్రం ఇది చాలా హెల్ప్ అవుతుంది. ఒక్కసారి ట్రై చేయండి. ఈ మధ్య ఒక వారం నుంచి అయితే వర్షాలు రెగ్యులర్గా పడుతూనే ఉన్నాయి కాబట్టి మనకు వాటికి ఏదైతే మళ్ళీ వాటికి తక్కువ అవుతుందో అవన్నీ మనము ఇంప్లిమెంట్ చేయాలి. ఇప్పుడైతే ఇది పౌడర్ గార్డెన్లో తీసుకొచ్చాను. నాది పొడి కాబట్టి దీంట్లోకి మొత్తం కలిసిపోయింది, ముద్దలా కాకుండా మొత్తం పొడి బెల్లం అన్నమాట. ఇంకా గులాబీ రోజా మొక్క మొదట్లో అన్ని గులాబీ మొక్క మొదట్లో ఇచ్చాను. అలాగే ఇప్పుడు ఇక చామంతి నారు కూడా నాటుకోవచ్చు. ఇట్లా బాగానే వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఇప్పుడు చామంతి మొక్కలు అన్నిటికీ ఇస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను చామంతి మొక్కలు నాటుకోవడం. ఇదంతా కూడా చాలా అంటే ఇక ఇప్పుడు నాటుకున్నాం అనుకో ఇంకా ఆగస్టులో అట్లా పువ్వులే పూస్తాయి. అసలు మా చామంతి అయితే ఆగస్టులోనే పూస్తుంది. ఇది లైట్ పింక్ గులాబీ, మొగ్గలు కూడా బాగా వచ్చినాయి. ఇంకా పువ్వులు బ్లూమ్ అయినప్పుడు చూపిస్తాను. ఇలా ప్రతి ఒక్క మొక్క మొదట్లో ఇచ్చినాను. ఇంకా అసలు వాటర్ కూడా చల్లట్లేదు, ఎందుకంటే ఏ టైంలో అయినా వర్షం పడవచ్చు. వెదర్ కూడా చాలా కూల్గా ఉంది. అలాగే కొంచెం చినుకులు కూడా పడుతున్నాయి. ఇంకా పడ్డప్పుడు మనం ఇంకా మళ్ళీ ఇచ్చినాం అనుకో ఇంక ఇది ఎక్కువే మళ్ళీ డ్రైన్ హోల్ నుంచి వెళ్ళిపోతుంది కాబట్టి ఇలా పౌడర్ వరకే కొంచెం మట్టి కప్పేస్తున్నాను చల్లేసి. ఇక్కడ తమలపాకు మొక్క కూడా చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇక చూడండి మొన్న ఆకు తీసాను కదా, మల్లె మొగ్గలు చూడండి ఎంత బాగా వచ్చినాయో. ఏదో నేను ఆకు కూడా మళ్ళీ ఇంట్రెస్ట్గా సమ్మర్లో తీసినట్లు తీయలేదు, ఏదో అక్కడక్కడ తీస్తే కూడా మొగ్గలు వస్తున్నాయి. ఏమోలే ఇంక ఇప్పుడు ఏం తీస్తానులే అని చెప్పేసి ఇక తీయట్లేదు. నేను కొంచెం తీసిన దగ్గరికి అయితే వచ్చినాయి పువ్వులు అయితే. ఇలా మనం పౌడర్ చల్లుకున్నాం కదా, దానిపైన మట్టి అయితే కప్పేసి చూసారు కదా, అలా అన్ని మొక్క మొదట్లో కప్పేసాను. తర్వాత ఇక్కడ చూడండి పర్పుల్ బీన్స్, ఇవన్నీ కూడా బెండ మొక్కలు కూడా పూతకైతే వస్తున్నాయి. మొగ్గలు చిన్నగా ఇప్పుడే కనిపిస్తున్నాయి. మనకు బెండకాయలు కూడా బాగానే వస్తాయి. ఇంకా కొన్ని బెండ సీడ్స్ తెచ్చి పెట్టాలనుకున్నాను, పెడతాను త్వరలోనే అవి కూడా. ఒక్కొక్క ఈ టబ్స్ ఉన్నాయి కదా, దీంట్లో రెండు పెడితేనేమో ఎక్కువ క్రాప్ వస్తుంది. 3 పెట్టామనుకో కొంచెం క్రాప్ తగ్గుద్ది కాబట్టి రెండే పెట్టడం బెటరు. ఇది చూడండి ఈ వర్షాలకు మొక్కలన్నీ కూడా తాజాగా ఉండి ఫ్లవర్స్ కూడా ఎంత బాగా వస్తున్నాయో. ఇక చాలా పెద్దగా పెరిగిపోయినాయి బెండ మొక్కలు కూడా. బీర మొక్కలు కూడా ఇక ఈ వారంలో ఫ్లవరింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక మొన్న 2 రోజులు వర్షాలు పడేసరికి ఇట్లా లేచినాయి వెంటనే మొక్కలు. వర్షాలు పడ్డప్పుడు ఎందుకంటే అధికంగానే పెరుగుతాయి మొక్కలు అనేది. ఇంకా అన్నీ కొన్ని అటు ఇటు ఉన్నాయి, మంచిగా ఈక్వల్గా పెట్టుకోవాలి అన్నీ కూడా సమానంగా. ఇక్కడ సొరకాయ తీగ చూడు మొత్తం పాకుతుంది. నేనేం సపోర్ట్ ఇవ్వకపోయినా కూడా ఆ గోడని పట్టుకొని అట్లా పైకి లేచింది. అసలు నేను ఒక కర్ర కానీ తీగ కానీ ఏం వేయలేదు. ఈసారి బెండకాయలు ఎక్కువ పెట్టాను, బెండ మొక్కలే. ఎందుకంటే నాకు బెండ మొక్కలు ఇప్పుడే ఉంటాయి, మళ్ళీ తర్వాత సెకండ్ టైం పెడితే అస్సలు రావు. అందుకే ఇప్పుడే మంచిగా పెడదామని పెట్టేసిన. ఇవి చూడండి ఎన్ని వచ్చినాయి అంటే అసలు ఇవి చూడండి, అసలు పచ్చిమిర్చి చూసారు అసలు గుత్తులుగా అసలు ఎంత కాసిందంటే చెట్టుకు నా దిష్టి తగిలేలా ఉంది. అన్ని కాయలతో ఉన్నాయి. మిర్చి పూత రాలకుండా అధికంగా కాయాలంటే వీటికి కాల్షియం, సల్ఫర్, అధిక పొటాషియం అన్నీ ఇచ్చారనుకో. ముందు కాల్షియం, ఐరన్ అనేది చాలా ఇంపార్టెంట్. అది మంచిగా మొక్కకు సరిపోని విధంగా ఉంటే పూత అనేది రాలకుండా ఉంటుంది. అది పూత రాలకుండా ఉండాలంటే బనానా ఫర్టిలైజర్ ఇవ్వండి, లేకపోతే ఎగ్గాయలు ఇవ్వండి. ఇలా బెల్లంతో కూడిన ఫర్టిలైజర్ ఏది ఇచ్చినా కూడా కాల్షియం అంటే ఇప్పుడు చాక్ పీస్ పౌడర్ కానీ, లేదంటే మనకు ఎగ్ షెల్స్ ఉంటాయి కదా, ఎగ్ షెల్స్ పౌడర్ ఇలాంటివి ఇచ్చినప్పుడు కూడా పూత రాలకుండా చక్కగా వస్తుంది. అసలు ఎన్ని కాయలు వచ్చినాయి చూడండి,
అసలు నిజంగా అద్భుతం అని చెప్పొచ్చు. ఒక 1/2 కేజీకి పైగా వచ్చినాయి. మొన్న కూడా కోసాను కానీ ఇంకా నేను చూపించలేదు. ఇప్పుడు కూడా నేను అన్నీ కోయట్లేదు, నాకు ఎంత అవసరం ఉన్నాయి అంతే కోసాను, ఇంకా అలా వదిలేసాను. పెద్ద పెద్ద సైజులు అన్నీ కోసినాయి, ఇంకా పెద్ద పెద్దవి కూడా ఉన్నాయి కానీ అప్పుడే ఇక మళ్ళీ వర్షం కూడా స్టార్ట్ అవుతుందని వచ్చేసిన. ఇంక ఇక్కడ చూడండి అసలు ఎన్నేసి పువ్వులు అంటే మందారాలు అసలు చెప్పలేము, అంత ఘనం పూసాయి చూడండి. ఇక్కడ చూడండి ఎన్నేసి వచ్చాయో. మొత్తం మందారాలు, చామంతులు, అది మల్లె పువ్వులు కూడా పూసినాయి. మొన్నైతే ఇంకా మందారాలు అయితే హార్వెస్ట్ చేసిన. చూడండి ఒక్కరోజే ఎన్ని ఫ్లవర్స్ వచ్చినాయి అంటే బాగానే వచ్చినాయి. ఒక 15 ఫ్లవర్స్ వరకు కూడా ఎక్కువనే వచ్చినాయి. అంత ఘనం వస్తున్నాయంటే మనము దానికి మొక్కకు చేసేంత కేర్. చాలామంది అంటూ ఉంటారు మా మొక్కలు అయితే అస్సలు పూయట్లేదండి, పండు రాలిపోతున్నాయని. మరి మా మొక్కలు ఇలా పూయడానికి ఈజీగా ఏం పూయవు, మనం కూడా అంత పోషకాలు ఇస్తేనే అవి అధికంగా పువ్వులు అనేది వస్తాయి. అసలు ఎన్నేసి ఫ్లవర్స్ వచ్చినాయి చూడండి. అసలు నాకైతే ఇంకా అట్లా చెట్టు మీద వేస్ట్గా ఎండిపోతాయి అని చెప్పేసి తీసుకొసి కవర్లో పెట్టుకున్నాను. నేను ఇది ఆఫ్టర్నూన్ కోసాను, నెక్స్ట్ డేకి పూజకైనా పనికి వస్తాయి అని చెప్పేసి. ఇక్కడ చూడండి సింగిల్గా ఎంత లావు పూసింది మల్లెపువ్వు అయితే. సైజు చూడండి ఎంత బాగా వచ్చినాయో. చాలామంది అడుగుతున్నారు సైజు రావట్లేదని. మరి ఇలాంటివి ఇస్తే ఖచ్చితంగా సైజు అయితే బాగుంటాయి. అసలు ఏంటంటే కలర్గా భలే వచ్చినాయి అసలు ఇవి. ఎప్పుడు కూడా మనకు పువ్వులు మంచి కలరు, మంచి సైజు, అధికంగా మొగ్గలు చిగుళ్ళు రావాలంటే మనం ఏదో ఒక ఫర్టిలైజర్ ఇస్తూనే ఉండాలి, మొక్కకు కేర్ చేస్తుండాలి. నార్మల్ వాటర్ ఇస్తే ఏ పువ్వులు కూడా పుయ్యవు, ఎంతవరకు పుయ్యాలో పూస్తాయి. ఈరోజైతే నేను ఇది చూడండి తమలపాకు చెట్టు అయితే అసలు ఎప్పుడు పట్టించుకోవట్లేదు, అసలు వీడియోలో కూడా చూపించట్లేదు. మొన్నంతా ఇక ఎండిపోయిందని చెప్పేసి ఎండిపోయిన వరకు కట్ చేసి వదిలేసా. ఇంకా వర్షాలు కాదే చూడండి ఎంత మంచి చిగుర్లు వచ్చినాయో. అసలు ఇది మాది పెద్ద తమలపాకు కానీ ఎండకు పెట్టడం వల్ల ఇది కొంచెం అంత ఆకులన్నీ కమిలిపోయినట్టయినాయి. ఎప్పుడైనా తమలపాకు షెమీ షేడ్లో ఉంటేనే చాలా బాగా వస్తాయి. అసలు ఏ పండగకి కూడా నేను కొనాల్సిన అవసరం లేదు, గార్డెన్లో ఉన్న తమలపాకు చెట్టు సరిపోతుంది. దీంట్లో ఉన్న ఈసారి తమలపాకు చామంతులు ఎట్లా నాటుతాననేది మీకు ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఎందుకంటే నేను తమలపాకు మొక్క కూడా నాటుకోవాలి, అది కింద కూడా పెట్టుకోవాలి, మెయిన్ గుమ్మం దగ్గర ఉంటే మంచిదని చాలామంది చెప్తున్నారు. ఈసారి నాటినప్పుడు అది మీకు తప్పకుండా చూపిస్తాను. ఈరోజు పువ్వులు చూడండి అసలు ఎంత కలర్ఫుల్గా ఎంత బాగున్నాయి అంటే, మొగ్గలు కానీ పువ్వులు కానీ. బెల్లము శనగపిండి అనేది మీ కిచెన్లోనే ఉంటుంది. దానికి తోడు ఇంకా మనకు ఆనియన్ పొట్టు ఉంటుంది కదా, అది కూడా గ్రైండ్ చేసి ఆ పౌడర్ కూడా ఇందులో కలిపి ఇవ్వచ్చు. అవి కూడా మీకు ముందు వీడియోలలో చూపిస్తాను. చాలా యూస్ఫుల్ అనమాట. ఇది చూడండి మంచిగా ఈ పింక్ గులాబీలు 3 కూడా రేపు పూస్తాయి. రేపు పూసినప్పుడు మీకు చూపిస్తాను. ఈరోజైతే ఇంకా బ్లూమ్ అవ్వలేదు, రేపు ఖచ్చితంగా పూస్తాయి అవి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి ఫ్లవర్స్ మీ గార్డెన్లో రావాలంటే ఇవి తప్పకుండా ట్రై చేయండి ఒక్కసారి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. ఈరోజు ఎంత చక్కగా హార్వెస్ట్ చేశాను చూడండి. పచ్చిమిర్చి అయితే అసలు ఎంత బాగున్నాయి అంటే అసలు ఇవి ఎంత చక్కగా వెళ్ళినాయో. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.